ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. 2029లో వైసీపీ వస్తే మీ అంతు చూస్తామన్న వ్యాఖ్యలకైతే ఆయన ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి బెదిరింపులకు తాటాపు చప్పుళ్లకు మేము భయపడమంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అసలు వైసీపీ 2029లో ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తామంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తాటికేల జయరాం గారు విశ్లేషకులు, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన రాష్ట్ర నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడదాం. ముందుగా తాటికేల జయరాం గారు, నమస్తే అండి. నమస్తే అండి. సార్, వైసీపీ 2029లో వస్తే మీ అంతు చూస్తాం అన్న వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఘాటుగా స్పందించారు. అసలు 2029లో మీరు ఎలా వస్తారో మేము చూస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మీ తాటాకు చెప్పులకు మేము భయపడం, రౌడీయిజం గూండాయిజం చేస్తామంటే చూస్తూ ఊరుకోమంటూ కూడా ఆయన గట్టిగా ఘాటుగా స్పందించారు. ఎలా చూడాలి? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలండి మరొకసారి. విజయ్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, రాజకీయ పార్టీలకు సో ఒకరు కాకపోతే ఒకరు వస్తారు, గెలుస్తారు. ప్రజలు ఏముందిలే, మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ప్రజలు పెద్దగా పట్టించుకోరు. ప్రజలు ఈసారి ఒక పార్టీని గెలిపిస్తే ఇంకొకసారి ఇంకో పార్టీని గెలిపిస్తారు అనే ఈ కాన్ఫిడెన్స్ తోని రాజకీయ పార్టీలు ఉన్నాయి. కాబట్టే రాజకీయ నాయకులు ఏ తప్పులు చేసినా, ఎన్ని ఏషాలు వేసినా కూడా వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. సో పెద్దగా ఏముంటది, ఈ 5 నెలలు రెస్ట్ తీసుకుందాం, ఇంకో ఈ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ 5 ఏళ్ళు మనదే, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ఇంకొక 5 ఏళ్ళు మనదే, ఇట్లనే అయిపోయింది. ఇది తమిళనాడు తరహా ప్రభుత్వం లాగా అయిపోయింది. తమిళనాడులో కూడా మనకు జయలలిత అండ్ కరుణానిధి అంశాల్లో కూడా ఇలాంటి గొడవలే ఉండేటివి. సో ఇట్లా ఒకరి మీద ఒకరు ప్రతీకార చర్యలు, పొలిటికల్ వెండెంట, సేమ్ టైం వచ్చేసి ఒకరి మీద ఒకరి ద్వేషాలు, కోపాలు, తాపాలు, 5 ఏళ్ళు ఎంజాయ్మెంట్, ఇవన్నీ సాధన. ఎక్కడ కూడా వాళ్ళకి నష్టం జరగలేదు. ఇక్కడ మనం ప్రజలు అర్థం చేసుకోవాల్సిందంటే, రాజకీయ నాయకులు ఎవరికి నష్టం జరగలేదు. ఎందుకంటే వాళ్ళ బిడ్డలు అత్యున్నతమైన చదువులు చదువుతుంటారు, విదేశాలలో ఉంటారు, లగ్జరీ జీవితాలు అనుభవిస్తుంటారు. వాళ్ళు ఏ ఉద్యమాల్లో ఉండరు, ఏ కష్టానికి ఇబ్బందులు ఏమి ఉండవు. సో వీళ్ళకు 5 ఏళ్ళు రెస్ట్ తీసుకుంటే, ఈ 5 ఏళ్ళు అనేది ఏముంది, ఈ దేశం ఆ దేశం తిరిగి వచ్చేసి ఈ బిజినెస్ ఆ బిజినెస్ చూసుకుంటే సింపుల్ అయిపోతుంది. మళ్ళీ 5 ఏళ్ళు మనదే. ఈ ఈ ధోరణి ఉంది కాబట్టే వీళ్ళకి ఇంత కాన్ఫిడెన్స్. అంటే ఈ రోజు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ పార్టీ చూసినా కూడా డిఎంకే, అన్నా డిఎంకే, ఇతర ఏ పార్టీలను చూసినా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. నిజంగా కనుక ప్రజలు కనుక వీళ్ళను ఈ తరహా మోసాలు చేస్తున్నారు, అసలు రాజకీయ నాయకులు మనల్ని దోసుకుంటున్నారు, దోపిడీ చేస్తున్నారు, వీళ్ళు చేసేది రాజకీయమే తప్పితే ప్రజల మీద ఎలాంటి శ్రద్ధ లేదు అనే దాన్ని ఏ సామాన్యుడు కూడా పట్టించుకోవటం లేదు. కానీ జయరాం గారు ఈ మధ్య చేస్తున్న వ్యాఖ్యలైతే శృతిమించుతున్నాయి అనుకోవచ్చా? ముఖ్యంగా అన్న వస్తాడు అంతు చూస్తాడు, లేకపోతే రప్ప నడుగుతాం, ఇలాంటి వ్యాఖ్యలు. అంటే మేము అధికారంలో ఉంటే ఏమైనా చేస్తాం, చంపేస్తామనే వార్నింగ్లు ఇవ్వడం వల్ల దీనివల్ల ఉపయోగం ఏముంది? అసలు రాజకీయ నాయకులు అంటే ప్రజలకు చేయాలి, ప్రజలకు ఏం మేలు జరుగుతుంది ఇలాంటి వ్యాఖ్యల వల్ల? అసలు ఇలాంటి వ్యాఖ్యలు కాదు. మీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్తది అనేది వీళ్ళ ధోరణి. అంటే పవన్ కళ్యాణ్ కూడా అప్పుడు అట్లనే మాట్లాడాడు. తాట తీస్తాను, నార తీస్తాను, తొక్కి పెడతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనేది అన్నది. పవన్ కళ్యాణ్ కర్నూలులో ఒక అమ్మాయి, సుగాలి ప్రీతి అనే అమ్మాయి చనిపోయిన తర్వాత ఒకవైపు పవన్ కళ్యాణ్, మరొక తెలంగాణ నుంచి నేను ఆ అమ్మాయి విషయంలో చాలా కొట్లాడు. సో దాని తర్వాత వైసీపీలో ఎలాంటి చలనం లేదు. దానికి సంబంధించిన నా వైసీపీ మొదట్లో తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు వచ్చేసిండు, ఆ విషయాన్ని పబ్లిక్ లోకి వచ్చేసింది. సో పవన్ కళ్యాణ్ వల్ల మంచి జరిగింది, దానివల్ల మాలాంటి వాళ్ళని కొట్లాడగలిగినాం. కానీ మళ్ళీ సుగాలి ప్రీతి లాంటి వ్యక్తులు అనేక కేసులు జరిగినాయి. సుగాలి ప్రీతి అంశం మాత్రం మళ్ళీ మసకబారిపోయింది. అంటే ఆ రోజు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మళ్ళీ నోరు ఎందుకు మూగపోయింది అధికారం రాగానే? ఇది అంటే ఇది ఒక పవన్ కళ్యాణ్కే పరిమితం కాదు, ఇది రాజకీయ నాయకులకు ఇది సర్వసాధారణం అని చెప్తున్నా నేను. ఇది ఇట్లాగానే అంటే ఏ అంశం తీసుకున్నా కూడా, కేసీఆర్ కావచ్చు, లేదు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, వీళ్లకు ఓన్లీ అధికార కాంక్ష తప్పితే ఇక్కడ ప్రజల పక్ష మా మీద లేదు, మా మీద ఎలాంటి లేదు అనేది ప్రజలు అనుకోవాలి. వీళ్ళకు ప్రజలకు నుంచి ఆ చైతన్యం రావాలి. అంటే అడిగే చైతన్యం ప్రజలకు ఎందుకు లేదంటే, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడము, వాట్సాప్లో దండాలు పెట్టడం, వాట్సాప్లో దింపుడు గలాలు చేయడం, దినాలు చేయడం, ఇంతటితో అయిపోయింది ఇది.
అంటే ఇది వాట్సాప్ పోరాటాలు అయిపోయింది, వాట్సాప్ డిస్కషన్స్ అయిపోయినాయి, వాట్సాప్ లోనే సర్వసాధారణంగా అన్ని అయిపోయినాయి. ఒకవేళ కనుక మన దేశంలో వాట్సాప్ లో ఓటేయడం కుదరలేదు కానీ ఉంటే అది కూడా చేస్తారు మన వాళ్ళు. ఉమ్. అలాంటి పరిస్థితులు రాలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే ఇంకా వాట్సాప్ లో కూడా ఓట్లేసి తీసుకొచ్చుకుంటే అది కూడా చేస్తారు. వాట్సాప్ లో జయరాం కూడా గారు, మీరు చెప్తున్నట్టు రాజకీయ పార్టీలన్నీ ఈ బూతులకి అందరూ తిడుతున్నారు, అన్ని పార్టీల వాళ్ళు చేస్తున్నారు అని చెప్తున్నారు, కరెక్టే. కానీ వైసీపీ ఒక అడుగు ముందుకు వేసి చంపేస్తాం లేకపోతే అంతు చూస్తాం అనే వరకు వచ్చిందంటే అది పరాకాష్టే కదా. గతంలో అధికారం కోల్పోవడంలో ముఖ్యంగా వైసీపీ నాయకుల భాష వల్లే అనేది కూడా ఒక వాదన ఉంది కదా. ఇప్పుడు వైసీపీ నాయకుడి భాషను మనము క్షమించొద్దు, ఇతర ఏ నాయకుని భాషను అవును. కూడా క్షమించొద్దు. నేను ప్రజలకు అదే చెప్తున్నాను. ఇది ప్రజలకి ఏంటంటే ఇక్కడ వైసీపీనా, జగన్మోహన్ రెడ్డినా, లేకపోతే తెలుగుదేశం పార్టీనా, చంద్రబాబు నాయుడా, లేకపోతే బీఆర్ఎస్ కేసీ, ఇవి కాదు ఇక్కడ. ఉమ్. అసలు రాజకీయ నాయకుడు నైజం ఎట్లాంటిది అంటే ఈ విధంగా ఉంది. అంటే మీ ఇష్టానుసారంగా ఏది మాట్లాడినా కూడా ప్రజలు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారా అనేది మనం మాట్లాడాలి. ఉమ్. అది కదా ప్రజల నుంచి మనకు రావాల్సిందే, ఆ ప్రతిఘటన రావాల్సిందే. ఉమ్. అంటే ఇక్కడ ప్రజల నుంచి ఏది రావట్లేదు కాబట్టి ప్రజలు దీని మీద ఎంజాయ్ చేస్తున్నారు అనుకుని వీళ్ళు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఎంత దారుణంగా మాట్లాడారు. ఆంధ్ర ప్రజలు కావచ్చు, ఆంధ్ర ప్రజల వేష భాషల గురించి కావచ్చు, తిండి గురించి కావచ్చు, మేమేం దాన్ని ఆహ్వానించలేదు. ఉమ్. అది తప్పునే అన్నాం. రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడే దాన్ని ఏమైనా కరెక్ట్ అంటున్నామా? తప్పు. ఈ రోజు వైసీపీ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి కానీ, మోహన్ రెడ్డి అనుచర వర్గం కానీ మాట్లాడితే అది కరెక్టా? కాదు. అంటే వీళ్ళకు నీతి నియమాలు వీళ్ళకు ఉండవా, చట్టాలు వీళ్ళకు ఉండవా, అంటే శిక్షలు వీళ్ళకు పడవా? అంటే మాకేముందిలే, ఏమవుతుందిలే, ఏముంది, పైసలు స్కామ్ చేసి జైలు పోయి వచ్చేస్తే ఏముంది, ఒక 3,000 కోట్ల కుంభకోణం చేసినాం అనుకో, మా అంటే ఎన్ని రోజులు జైల్లో ఉంటారు? ఓ 90 రోజులు జైల్లో ఉంటాం. మళ్ళీ వచ్చి 90 రోజులు ఏముంది, 3 నెలలు ఏ ట్రిప్కో పోయిన చూడు పోయి వస్తున్నారు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఇది పైసల మదం అహంకారం అనేది రాజకీయ నాయకులకు అనువనువున జీర్ణించుకొని ఉన్నది. ఇది ఈ అనువనువున జీర్ణించుకుంది కాబట్టి ఈ దోపిడీలతోని, ఇష్టానుసారంగా మాట్లాడడంతో, అధికార బలంతో అహంకారం అనేది ఇదంతే. ఈరోజు ఫ్రస్ట్రేషన్ అందుకుందామా జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని, జగన్మోహన్ రెడ్డిది, లేకపోతే ఈరోజు ఆనందంతో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడా అనే విషయం పక్కన పెట్టేద్దాం. ఈ రాజకీయాలలో ఉండే రాజకీయ నాయకులకు వీళ్ళకి శిక్షలు ఉండవా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అంటున్నారు 2029లో మీరు ఎలా వస్తారో చూస్తామనే వ్యాఖ్యలు కూడా చేశారు. అంటే అది ఎలా తీసుకోవాలి? ఆ వ్యాఖ్యలను కూడా బెదిరింపు వ్యాఖ్యలుగా తీసుకోవాలా, లేకపోతే మీరు ఇలా చేశారు కనుకనే మీరు రాబోయే రోజుల్లో రారు అనే విధంగా తీసుకోవాలా? వెరీ గుడ్ క్వశ్చన్ విజయ్. ఇది చాలా కీలకమైనది. ఇప్పుడు ఏంటంటే నువ్వు రానియను, నేను రాని, ఈయనవాడు రానియపోవడానికి ప్రజలు కదా చేయాల్సింది. పవన్ కళ్యాణ్ ఓటు ఒక్కడేస్తే సరిపోతుందా? పవన్ కళ్యాణ్ నిజంగా మంచి పని చేస్తే డిఫరెంట్గా కళ్ళకు అద్దుకొని జగన్మోహన్ రెడ్డిని రానియరు. ఆ 11 కదా 0 చేసి పెట్టినా తప్పులేదు. కానీ అనేక అంశాల మీద ఇప్పుడు ఇంకా ఇబ్బందులే ఉన్నాయి కదా ఏపీ ప్రజలకు. ఏ ఇబ్బంది లేకుండా ఏ ప్రజలు లేరు కదా. మరి ఆ అంశాలు కూడా చాలా కీలకమైన విషయాలు కదా. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే ఇంకో 25 ఏళ్ళ దాకా నేనే బాసుని, ఎవరు ఉండరు, నేను మాత్రమే ఉన్నాను, సర్వం నాది, సకలం నాది, సర్వస్వం నాది అనే విధంగా ఉన్నాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు? ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి మేము అదే చెప్పినాం, నువ్వు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు కరెక్షన్ చేసుకోవాలి, నీ చుట్టూ ఉన్న భజన చేస్తున్నారు, ఈ భజన అనేది సరైన విధానం కాదు, ఇది నీకు ఈ భజన అనేది నీకు ఇంకో రకమైన భజన కూడా అవుతుందని కూడా చెప్పాను. అంటే ఆ భజన అయింది, మేము చెప్పిన భజన అయింది. అంటే ఈ రోజు ఎవరికి వాళ్ళు మేము శక్తిమంతులను ఊహించుకుంటే రేపు ప్రజలు నిర్ణయించాలి, ప్రజా కోర్టులో నిర్ణయిస్తారు, ప్రజా శ్రేయస్సు నిర్ణయిస్తుంది. నిజంగా కనుక వీళ్ళు మంచిగా చేసిండ్రు అనుకో ఎవరు ఆపలేరు. వీళ్ళ కనుక ప్రజల కోపం వచ్చింది అనుకో దీన్ని ఎవరు గెలిపించుకోలేరు. గెలిపించాలా వద్దా అనేది ఇక్కడ ఒకటి. ఈరోజు మన కూటమి ప్రభుత్వానికి ఏంటంటే మేము మాత్రమే ఉంటాం అనేది సరైన విధానం కాదు. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే 5 ఏళ్ల తర్వాత మేము రాకపోతామా, 5 ఏళ్ళు మళ్ళీ మనం ఇష్టానుసారంగా చేద్దాము, ఇంకో 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇంట్లో పడుకుందామా అనుకుంటే కష్టం. 9 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీద తిరిగినోడు, మరి 5 ఏళ్ల తర్వాత ఏం చేసినావు నువ్వు? ప్రజల దగ్గరికి పోయినావా? ప్రజలను అడిగినావా? ప్రజలు అమరావతి ప్రజల లోపల గోలవుతుంటే నువ్వు నిలబెట్టుకున్నావా? వాళ్ళని చీరలు చినిగిపోయేటట్టు బట్టలు ఇప్పి కొట్టినా కూడా నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాలేదు. తప్పు అని మేము చెప్పినప్పుడు జయరాం గారు మనం మాట్లాడదామండి. మిగతా గెస్టులతో కూడా మాట్లాడి బోట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే బోట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ముందుగా వేణుగోపాల్ గారు నమస్తే అండి.
సార్ నమస్తే విజయ్ గారు. వైసీపీ 2029లో ఎలా వస్తుందో చూస్తాను అంటూ గతంలో వైసీపీ చేసిన కామెంట్స్ను ఉదాహరిస్తూ ఆయన చెప్పడం జరిగింది. 2029లో మేము వస్తే మీ అంతు చూస్తామనే వ్యాఖ్యలకు రపారప వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. విజయ్ గారు, పవన్ కళ్యాణ్ ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఏ విధంగా మెలిగింది, రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు, ఏదన్నా ప్రతిపక్షాలు కానీ ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టడము, అదేవిధంగా బోరుగడ్డ అనిలు, కోడల నాని, వంశీ, పోసాల కృష్ణమురళి, అదేవిధంగా నందిగామ సురేష్, రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి రోజా లాంటి వాళ్ళ చేత ఏ విధంగా అన్పార్లమెంట్స్ వర్డ్స్ వాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి ఆ రోజు 175కి ఏదైతే 2019లో 175కి 151 ఇస్తే, అదే 2024లో 175కి 11 సీట్లు ఇచ్చేది. అంటే ఏదైతే అధికారంలో ఉంటే ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షాలు బాధ్యతగా సమాధానం చెప్పకుండా ఏ రోజైతే ఆ రోజు వ్యతిరేకించి వాళ్ళని అన్పార్లమెంట్స్ వాడి వాళ్ళని ఏ విధంగా జైల్లో పెట్టడము చూశారు రాష్ట్ర ప్రజలు. దానికి ప్రతిఫలంగానే వాళ్ళు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవినీతి గురించి మాట్లాడితే ఇసుకలో కానీ, మట్టిలో కానీ, మద్యంలో కానీ, మైన్స్ లో కానీ, భూ కబ్జాలో కానీ, దేవాలయ భూముల కబ్జాల్లో కానీ, ఇలాంటివన్నీ ఏదైతే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చేసుకుంటా పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన చూసు ఊరికే ఉన్నాడు కానీ ఎవరిని కానీ మందలించే పరిస్థితి చేయలేదు. ఆ రోజు మందలించనుంటే ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఏదో 11 సీట్లు కాకపోతే ఇంకో 20 30 వచ్చే పరిస్థితి ఉన్నది. కానీ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఎన్డీఏ కూటమి అధికారం వచ్చే నెక్స్ట్ రోజు నుంచే కూటమిని ప్రశ్నించడం జరిగింది. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మీరు సంక్షేమం చెప్పారు, మరి ఇవ్వలేదంటే మరి నువ్వు కూడా చెప్పావు సంక్షేమం, నువ్వు కూడా టైం తీసుకున్నావు, దాంట్లో కొన్ని చేసావు, కొన్ని చేయలేకపోయినావు. కానీ ఎన్డీఏ కూటమి ఏం చెప్తుంది? మేము ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా ప్రతి దాన్ని మేము అమలు చేస్తాము, ఎక్కడా కానీ మేము చేతులు ఎత్తేస్తామని చెప్పలేదు. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఏదైతే రికవరీ చేసుకుంటామో వెంటనే ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పి ఈ రోజు ఏదైతే అన్నా క్యాంటీన్ అయినా, పథకం అయినా, అదేవిధంగా తల్లికి వందనమైనా ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా 64 లక్షల మందికి దాదాపు 34,000 కోట్లు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా క్యాంటీన్లు దాదాపు 200 లక్షల అన్నా క్యాంటీన్ పెట్టడం కానీ. వేణుగోపాల్ గారు మీరు చెప్తున్నారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నారు కానీ కానీ ఇప్పుడు గతంలో వైసీపీ కానీ ఇప్పుడు కానీ మాట్లాడే మాటల మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ 29లో అవకాశం ఇవ్వమని చెప్తున్నాడు. విజయ్ గారు, పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఏం చెప్తున్నాడు? మేమేమైతే హామీలు ఇచ్చాం వాటన్ని నెరవేరుస్తాము, ఒక్కొక్కటి నెరవేరుస్తాము. 2029లో నీకు ఏదైతే ఎన్నికల్లో నీకు అవకాశం వచ్చే కార్యక్రమాన్ని మేము చేయము, ఖచ్చితంగా మేమేమైతే చెప్పామో వాటన్ని నెరవేరుస్తాము అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ మాటలు అలాగే తీసుకోవాలంటారు. చెప్పాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఖచ్చితంగా ఈ రోజు 29 అంటే ఇప్పుడు అనిల్ కూడా చెప్పారు, ఆయన ఎవరు రాయించకపోవడం అంటే ఆయన చేయలేదు కాబట్టి ఆయన రాలేదు. ఇప్పుడు మేము చేస్తాం, ఆయన రాని కూడా చేస్తాం. మేము ఏమైతే కార్యక్రమం చెప్పామో. వేణుగోపాల్ గారు, మీరు పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం విన్నారా? వేణుగోపాల్ గారు ఆయన అన్న మాట ఏంటంటే 2029లో అంటే మీరు బూతులు తిడుతున్నారు, బెదిరిస్తున్నారు అంటూనే 2029లో మీరు ఎలా వస్తారో మేము చూస్తామన్నారు. కానీ మేము ఇవన్నీ చేస్తున్నాం, తద్వారా మీరు రారు అనే విషయాన్ని ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నీకు అవకాశం రానేము అంటే ఏమని? నీలాగా ప్రభుత్వాన్ని మేము నడపము, మేము మంచి ప్రభుత్వం ఇస్తాము, ప్రజల మన్నలు పొందుతాము, మళ్ళీ వాళ్ళే 29లో అవకాశం ఇస్తారు, నీకు అవకాశం ఇవ్వకుండా చేస్తాము అని చెప్పారే గానీ ఇంకొకటి కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాడు? ఉన్నత వర్గానికి, పేదవాళ్ళకి ఉన్న యుద్ధం అన్నాడు, అన్ని సభలు జరిపాడు, జనాలు వచ్చారు. కానీ 5 సంవత్సరాలు ఏ రోజైనా రచ్చబండ కార్యక్రమం చేస్తా అని చెప్పి
జనవరి వస్తే అక్టోబర్ అంటాడు, అక్టోబర్ వస్తే జనవరి అని చెప్పేసి 5 సంవత్సరాలు ఈ రోజున ప్రజల్లోకి వచ్చాడా? అదే విధంగా ఉద్యోగస్తులకి ఏదైతే పిఆర్సీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తానన్నాడు, తెచ్చాడా? కనీసం 5 సంవత్సరాలు ఈ రోజున ఉద్యోగస్తుతో కూర్చొని చర్చించాడా? అదే విధంగా రైట్. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వేణుగోపాల్ గారు, ఇక్కడ 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 మన సబ్జెక్ట్ పోరాటం ఏంటంటే భాగంగా ప్రధానంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అహంకార ధోరణి పెరిగిపోతుంది వాళ్ళకి. శాశ్వతంగా మనమే అధికారంలో ఉంటామనే ఒక బండికి ఫోన్ చేసి చెప్పు, దృక్పథానికి వచ్చేస్తున్నారు. దాంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాయి ఏదైనా అనే కూడా ఒక మనం బాగా పనిచేస్తే మళ్ళీ అవకాశం ఇస్తారు ప్రజలు. ఉమ్, మనం బాగా పనిచేసే అవకాశం ఇస్తారు. మనం బాగా చెప్పే మాటల ప్రభుత్వం గాని జగన్మోహన్ రెడ్డి కూడా నేను చాలా బాగా చేస్తున్నానని చెప్పి నాకు 30 సంవత్సరాలు అధికారంలో ఉంటానని నా కరాఖండిగా చెప్పాడు. రాబోయే ఎలక్షన్స్ లో 175 వస్తాయని కూడా చెప్పడం జరిగింది. అది నిజం కాలేదు కదా సార్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసాము. అదే విధంగా ఆయన ఏదైతే రాజశేఖర రెడ్డి గారిని అడ్డం పెట్టుకొని రిలయన్స్ వాళ్ళు మా నాయన చంపేశారు, సోనియా గాంధీ మా నాయన చంపించింది అని చెప్పేసి పార్టీని ఏ విధంగా ఎదుగుదల చేసుకుంటూ, అదే విధంగా వివేకానంద రెడ్డి హత్యని చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి అప్పచెప్పేసి వాళ్ళకి రుద్దేసి ఏ విధంగా అధికారంలోకి రావడము, అదే విధంగా కోడికత్తి విషయాన్ని ఏ విధంగా రాజకీయంగా వాడుకోవడము, అదే విధంగా ఇప్పుడు సింగయ్య ఏదైతే అతను చనిపోయాడే ఆ సింగయ్య మరణాన్ని కూడా ఈ రోజు అంబులెన్స్ లో తెలుగుదేశం ప్రభుత్వమే చంపించేసిందనే. కానీ వేణుగోపాల్ గారు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మేము చాలా బాగా చేస్తున్నాము, మేము చాలా బాగా చేస్తున్నామనే భావిస్తున్నాయి. రాబోయే 30 సంవత్సరాలని లేకపోతే రాబోయే ఎన్నికలని మేమే వస్తామని ఒక భ్రమలో అయితే బతుకుతున్నాయేమో అనిపిస్తుంది. సార్ విజయ్ గారు, పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు, కార్యకర్తల్లో గాని నాయకుల్లో గాని ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలున్నా పక్కన పెట్టండి. రాష్ట్ర ప్రజలు ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. వాళ్ళ ఆశలు మనం నిరాశ చేయకూడదు. ఖచ్చితంగా ప్రకాశం జిల్లాలో ఏదైతే గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేని పరిస్థితులు ఈ రోజు 800 కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు ప్రాజెక్టు మనం చేయలేకపోయామంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కానీ డబ్బులు నిర్వయమైనాయి కానీ ఎక్కడన్నా ప్రాజెక్టు ఓపెన్ చేశానా మనం ఓపెన్ చేసి చూపిస్తాం. అలాంటి కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా ప్రజలు ఆదరిస్తారు ఖచ్చితంగా. మనం చేయకపోతే ఖచ్చితంగా ప్రజలు పక్కన పెడతారు. అది పవన్ కళ్యాణ్ చెప్పినా, చంద్రబాబు నాయుడు చెప్పినా, మోడీ గారు చెప్పినా, ఎవరు చెప్పినా కూడా ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చినా, ప్రజలకు ఈ ప్రభుత్వం వల్ల మేలు జరిగితే ఖచ్చితంగా మళ్ళీ రిపీట్ ఇస్తారు. లేదంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పట్టినకైతే మాకు కూడా పడతాదని చెప్పి మేము కాదని చెప్పలేదే. మేము కూడా దేవుళ్ళు కాదు. ఖచ్చితంగా కష్టపడి ఈరోజు అది చెప్పాడు, కార్యకర్తలు ఏ విధంగా పనిచేశారో జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్పాడు, మీ ఇంట్లో మంచి జరిగింది అనుకుంటేనే ఓటేయండి అని చెప్పారు. 11 సీట్లే వచ్చాయి. విజయ్, ఒక చిన్న మాట ఇచ్చారు, మంచి జరుగుతుంటే ఓటేయమన్నాడు. మంచి జరగలేదు కాబట్టి 11 సీట్లు వచ్చాయి కదా. అదే ఇప్పుడు మీరు కూడా అలాగే చెప్తుంటే రైట్. చేస్తున్నాము. జయరామ్ గారు ఏదో చెప్తున్నారు. మద్దతు, నాయకుల మద్దతు కోరాం. రైట్ సార్, రైట్. జయరామ్ గారు ఏదో అంటున్నారు. ఇది విశ్లేషణ చెప్తారు. వేణుగోపాల్ గారు పార్టీని మాట ఒకే తాట కట్టేస్తారు. వేణుగోపాల్ గారు మేము చెప్పడం ఏమనంటే, వేణుగోపాల్ గారు చెప్పడం వేరే, ఈరోజు పవన్ కళ్యాణ్ చెప్పడం వేరే. పవన్ కళ్యాణ్ ఏం ఉద్దేశాలు వేరే అంటారు. ఏ విధంగా వేణుగోపాల్ గారు ఒక చిన్న మాట. సో రాజకీయ నాయకులు ఏది మాట్లాడినా సరే చెల్లుబాటు ఉంది భ్రమల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇది ఒక్కరికి జగన్మోహన్ రెడ్డికో పవన్ కళ్యాణ్కో పరిమితం కదా, అందరికీ ఉన్న విషయం మాకైతే తెలుసు. అది మేము సామాన్యులం కాబట్టి మాకు అర్థం కాదు. పక్కన పెడతారు. ఒక్కటే మాట. సో సుగాలి ప్రీతి తర్వాత ఏ అంశం జరిగినా కూడా పబ్లిక్ లోకి పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి నేను ఏ విషయం ఎక్కడ ఏపీ తెలంగాణలో ఎక్కడ జరిగినా కూడా అది మేమిద్దరం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న అమ్మాయిల మీద దాడులు కానీ ఈ అమానుష చర్యలు కానీ ఈ ప్రభుత్వము ఎందుకు దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది? దాన్ని ఎందుకు బయటికి రానియటం లేదు? వచ్చిన వాడికి ఏదో కథలు చెప్తున్నది. అంటే అప్పుడు ఆడపిల్లలు ఇప్పుడు ఆడపిల్లలు కాదా, లేకపోతే అప్పుడు ఆడపిల్లలది ఏముంది ఇప్పుడు ఏముందిలే అదే కన్సిడర్ చేస్తున్నారా? అదొక్కటి మీరు రౌడీల్ని గూండాల్ని అరికడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి పై వాళ్ళు పరామర్శిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి పై వాళ్ళు పరామర్శిస్తున్నాడు. రౌడీల్ని గూండాల్ని మహిళలపైన చేసిన అత్యాచారాలపైన కేసులు పెడితే పోలీసు వాళ్ళు వాళ్ళని కొడితే పబ్లిక్ లో దాన్ని సమర్థిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా ఇప్పుడు అధికారంలో ఉండేటప్పుడు పోలీసులు శిక్షిస్తారు, ఇప్పుడు తప్పు చేసిన శిక్షిస్తారు, దాన్ని కూడా తప్పని జగన్మోహన్ రెడ్డి గారు అంటే రైట్. వేణుగోపాల్ గారు ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు
వైసీపీ రాష్ట్ర నాయకులు బొట్ల రామారావు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రామారావు గారు నమస్తే అండి. సార్, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మీరు చూసే ఉంటారు. 2029లో మీరు ఎలా వస్తారో చూస్తామన్న దానికి మీరేమంటారు? ముఖ్యంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భం కూడా బెదిరిస్తున్నారు వైసీపీ నాయకులు. మేము 2029లో వస్తే ఏం చేస్తాం, అంతు చూస్తామని, లేదా రపరపాడిస్తామని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న దానికి కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారి మాటలకి అసలు విలువే లేకుండా పోయిందండి. ఎందుకంటే మన అనలిస్ట్ గారు చెప్పినట్లుగా సుగాలి ప్రీతి కేసు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సుగాలి ప్రీతి కేసును దాన్ని అత్యంత ప్రాముఖ్యంగా తీసి న్యాయం చేస్తాం ఆ కుటుంబానికి అని చెప్పి దాన్ని మరిచాం. సో ఈయన ప్రతిసారి కూడా ఏం చెప్తారంటే, మొట్టమొదట నేను కమ్యూనిస్టు భావజాలం ఉంది, నేను చెగువేరా ఆయన్ని ఆదర్శంగా తీసుకొని నా జీవిత ప్రయాణం ఉంటుందని చెప్పేవాడు. తర్వాత కొంతకాలం కమ్యూనిస్టులతో కూడా పొత్తు పెట్టుకున్నటువంటి అంశం చూసాం. తర్వాత అసలు మేము అది హేతువాద కుటుంబం. మా ఫాదరు ఏదైతే ఆ వెంకట్రావు గారు వాళ్ళ ఫాదరు దీపారాధన కుందిలో సిగరెట్ వెలిగించుకుంటాడో మాకు దేవుడి మీద నమ్మకం లేదు మా కుటుంబానికి అని చెప్తారు. అట్లాగే మనం చూసాం చాలా సభల్లో, ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టానంటాడు, ఒంగోలులో పుట్టానంటాడు, గుంటూరు అంటాడు, పల్నాడు అంటాడు, నరసరావుపేట అంటాడు, చెన్నై అన్నాడు. ఈ మధ్య కూడా అసలు ఇన్ని సందర్భాల్లో ఇన్ని ప్రదేశాల్లో ఒక మనిషి పుట్టడానికి ఆస్కారం ఉందండి ఒక జన్మలో. అంటే ఈయన ఆ వ్యాఖ్యల మీద మనం మాట్లాడదామండి. ముఖ్యంగా వైసీపీ చెప్తున్న మీ అంతు చూస్తాం, లేకపోతే రపరపలు ఆడిస్తాం, ఇలాంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు, ఇలాంటి బెదిరింపులు కరెక్ట్ కాదు, ఇలాంటి బెదిరింపులు చేసే మీకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని చెప్తున్నారు, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని చెప్తున్నారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో 2029లో కూడా మీకు అవకాశం ఉండకుండా మేము చేస్తామని చెప్తున్నారు. దానికి చెప్పండి. ఓకే అండి, వీళ్ళు చెప్పేటటువంటి నీతి వాక్యాలు గురువింద సూత్రం అండి. గురువింద నీతులు అంటారు. ఎందుకంటే వీళ్ళు గతంలో ఏం మాట్లాడాడండి పవన్ కళ్యాణ్ గారు, వేణుగోపాల్ గారు గుర్తుందా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటువంటి భాష ఎంత జుగుప్సాకరము, ఎంత ఇబ్బందికరమైనటువంటి భాష మాట్లాడారు. నేను దానికి కాదంటలా. రాజకీయాల్లో ఎవరు స్వార్థం కోసం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నేనేమంటానంటే, ఈ యొక్క వేణుగోపాల్ గారు ఇందాక ఒక అంశం చెప్పాడండి, మేము అన్ని పథకాలు చేయాలనే ఉన్నాం, చేతులు ఎత్తేయలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తా ఉన్నాం కదా అన్నారు. ఎక్కడండి? వీళ్ళు ఒక బాండ్స్ రాసిచ్చారండి, బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వాళ్ళ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి, మీ ఇంటికి ఈ పథకం కింద ఎంత, ఈ పథకం కింద ఎంత వస్తాయి, ఒక్కొక్క కుటుంబానికి సంవత్సరానికి కుటుంబ అర్హతను బట్టి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు చొప్పున 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా సమకూర్తేని. రైట్ రామారావు గారు, మనం హామీల గురించి దాని గురించి వేరే డిస్కషన్ చేద్దాం. ముఖ్యంగా ఇలాంటి బెదిరింపులు అంతు చూస్తాం, లేకపోతే ఇంకో రకంగా మాట్లాడే మాటలన్నీ కూడా ఇది ఎంతవరకు కరెక్ట్? పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇంకో మాట కూడా అన్నాడు, మేము ఎలాంటి వ్యక్తిగత కక్షలకి పోము, మేము ఖచ్చితంగా పాలసీల ప్రకారమే మాట్లాడతాము, ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయము, ఇలాంటి వ్యాఖ్యలకి మేము భయపడమని కూడా చెప్పారు. ఇప్పుడు ఒక అంశం అండి, నేను క్వశ్చన్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారికి కానీ వాళ్ళ పార్టీ నాయకులకు కానీ. ఈయన ఏదైతే అన్యాయం జరిగిందని చెప్పి ఎంపీడీఓ, ఏదైతే సత్యసాయి జిల్లాలో ఒక ఎంపీడీఓ ఆయనకు అన్యాయం జరిగింది, ఆ స్థానిక ఎంపీపీ కుమారుడు ఏదో దౌర్జన్యం చేశాడని పలకరించాడు కదండి. మరి రషీద్ అని పల్నాడు వినుకొండ కాన్స్టిట్యున్సీలో హత్య జరిగితే ఏం పట్టించుకోలేదే. ఈ రోజుకి దాదాపు 200 మంది మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగితే ఎక్కడ స్పందించలేదండి. అట్లాగే నేను సనాతని అని చెప్పేసి ఒక కొత్త వేషం వేసుకొని దుర్గమ్మ గుడి దగ్గర మెట్లు, అట్లాగే తిరుమల గుడిలో మెట్లు శుభ్రం చేసి ఏదైతే లడ్డూలు అపవిత్రం జరిగిందని హడావిడి చేసినటువంటి వ్యక్తి. తర్వాత ఏదైతే రామారావు గారు, మీరు అన్ని మాట్లాడుతున్నారు కానీ వైసీపీ చేసిన వ్యాఖ్యల గురించి మాత్రం మాట్లాడలేదు. ఎందుకంటే సాక్షాత్తు మాజీ సీఎంఏ గంగమ్మ జాతరలో రపా అని అడుగుతామంటే తప్పేముంది అనే విధంగా మాట్లాడడం, మరి ఇది కరెక్ట్ అంటారా? నాయకుడే ఈ విధంగా రపా ఆడిస్తామంటే మరి కింద ఉన్న నాయకులు ఆ విధంగా మాట్లాడరా? మరి ఇది ముఖ్యంగా నాయకుడే ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కార్యకర్తలు లేకపోతే మిగతా వాళ్ళు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయరని వాళ్ళని అదుపు చేయడం కూడా కష్టమైన పరిస్థితే కదా. ఒక అంశం అండి, వీళ్ళిద్దరు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు అదొక బ్యాచ్, పవన్ కళ్యాణ్ బ్యాచ్, వీళ్ళిద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు వింటేనే భయపడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ట్రాన్స్పరెంట్ మెథడ్లో డీబీటీ ద్వారా వీళ్ళు ఇన్ని అబద్ధాలు చెప్పిన ఈ రోజు ప్రజల్లో ఉంది. ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందంటే వీళ్ళని 1 year తర్వాత కూడా వీళ్ళు ఏం చెప్తున్నారు, వైసీపీ మీద చెప్తున్నారు. ఎన్నికలు అయిపోయి 1 year అయింది, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. మరి ఇంక్యుబులేటర్ లాగా ఎన్నికల్లో 2 లక్షల పైగా ఓట్లు, ఏదైతే ఎన్నికల్లో పోలింగ్ ఓట్లకు లెక్కింపు ఓట్లకు వ్యత్యాసం ఉంది కదండి. ఇది చాలా అనుమానాలు ఉన్నాయి. నేనేమంటున్నాను అంటే అదన్నీ తీసేద్దాం. 1 year తర్వాత బాధ్యతాయుతంగా మీరు ఇచ్చినటువంటి హామీల్ని
అమలు చేసే దిశగా కృషి చేయాలి. మాకేం బెదిరింపులండి? వైఎస్ఆర్సీపీ నాయకులు చిత్తశుద్ధితోటి ఉన్నారు. ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వచ్చినా సరే తండోపతండాలుగా అభిమానంతో వచ్చి హక్కున చేర్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం, ఆయన కాపాడుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఏమన్నా కుట్రలు పన్ని భద్రతా వైఫల్యం చేసి ఆయన మీద ఏమైనా అఘాయిత్యాలు చేస్తారా, దుండగులు ఎవరైనా సరే పంపి ఇబ్బంది పెడతారని రక్షించుకోవాలనేటువంటి ఆకాంక్షతోటి పుంకాలకు వస్తుంటే మేము అనుమతి లేకుండా ఎట్లా వచ్చారండి జనము? లేకపోతే ఏదైతే పరామర్శకు వెళ్తే ఈ జనం అంత ఎందుకంటే ప్రజలను అడగండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలు ప్రశ్నించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని కాదు. ప్రజాక్షేత్రంలో అంటే ఇలాంటి స్లోగన్స్ కరెక్ట్ అంటారు. వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం. రామారావు గారు, ఇప్పుడు వైసీపీ ఇస్తున్న స్లోగన్స్ కరెక్ట్ అని మీరు అంటారా? రామారావు గారు, ఇప్పుడు వైసీపీ చెప్తున్న స్లోగన్స్ కరెక్ట్ అంటారా? నేను ఏం స్లోగన్ చెప్పిందంటే మా పార్టీ స్లోగన్ కాదు అది. అక్కడ అసలు విషయం తెలియాలంటే వైసీపీ పార్టీ కాదు, వైసీపీ కార్యకర్తలు ఈ బ్యానర్స్ పెట్టడం పరాకాష్ట. అది కూడా వాళ్ళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక అతను ఈ గుంపులో చేరి రాసుకొచ్చాడు. ఏది ఏమైనా సరే వాళ్ళ యొక్క భావన సినిమా డైలాగ్స్ ద్వారా వ్యక్తపరుస్తుంటే మనం ఏం చేస్తామని మాట్లాడిన దానికి ఒక మీడియా మిత్రుడు అడిగితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పేదాన్ని దాన్ని పెద్ద రాతాంతం చేస్తారు. ఏముందండి అక్కడ? ఒక్క విషయం రామారావు గారు, ఒక్క విషయం చెప్పండి. వైసీపీ గత ఎన్నికల్లో ప్రధానంగా ఓడిపోవడానికి రామారావు గారు గత ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో వైసీపీ నాయకుల తిట్ల పురాణం, బూతుల పురాణం కాదంటారా? ఇక్కడ ఒక అంశం అండి, అసలు తిట్ల పురాణం అని కాదు, రెండు వైపుల నుంచి ఉన్నవి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బోండా ఉమ 2014-19 మధ్య అసెంబ్లీ సాక్షిగా నరికేస్తాం, పాతేస్తాం, చంపేస్తాం పడకలారని మాట్లాడాడు కదండి అసెంబ్లీలో. ఏమైనా చంద్రబాబు నాయుడు గారు నిలువరించారా? ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది కూడా గమనించాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రికి తిట్ల దండకం. వాళ్ళు కూడా కొడాలి నాని గారు కానీ ఈ యొక్క వంశీ కానీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విధానం ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కి మద్దతుగా ఉన్నారని పొగబెట్టి లోకేష్ ఐటీడీపీ వారి ద్వారా దుష్ప్రచారం. ఓకే, మీరు చెప్తున్నారు వంశీ గాని కొడాలి నాని గాని వ్యక్తిగతంగా తిట్టారంటున్నారు. కానీ చాలా సందర్భాల్లో మీరు ఒకటి రామారావు గారు, వంశీ గాని లేకపోతే కొడాలి నాని గాని జగన్ టచ్ చేస్తేనే మేము ఇవన్నీ చేస్తామని జగన్ పేరు మెన్షన్ చేసే అటు టీడీపీని కానీ లేకపోతే జనసేనని కానీ తిట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఆ వ్యక్తిగత విషయాలను ఎలా అంటారు? ఒక పార్టీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళు గీత దాటి ప్రవర్తిస్తే, గీత దాటి మాట్లాడితే ఖచ్చితంగా అధ్యక్షుడు కానీ లేకపోతే పార్టీ కానీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి. అలాంటి క్రమశిక్షణ చర్యలు ఎవరినైనా తీసుకుందా ఇప్పటి వరకు? ఒకటండి, బోండా ఉమ గారి మీద ఎందుకు తీసుకోలేదు చంద్రబాబు నాయుడు గారు? నిజమే, కరెక్టే. అది బోండా ఉమ కానీ లేకపోతే ఇంకా టీడీపీకి సంబంధించిన జనసేన నాయకులు కానీ ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే తప్పే. కనీసం ఇప్పుడు అది మీరు వైసీపీ నాయకులు అయితే ఒకళ్ళు కాదు, ఇప్పుడు మీరు అన్నట్టు బోండా ఉమ మాట్లాడి ఉండొచ్చు, ఖచ్చితంగా వాళ్ళు కూడా చర్యలు తీసుకుని ఉండాలి. అలా అని చెప్పి మీరు కూడా చర్యలు తీసుకోవడం మానేస్తారా? కాదు విజయ్ గారు, అయిన పాత్రుడు ఏం మాట్లాడారు? ఎంత హీనమైనటువంటి భాష. వాళ్ళ తిట్ల పురాణం తీస్తే చాలా వైసీపీ కంటే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తనకేం సంబంధం లేదు నటిస్తాడు. మా నాయకుడు అట్లా ఉండదు. ఏదైనా సరే మెదడుగా తప్పును తప్పు అంటాడు, ఒప్పును ఒప్పు అంటారు. నేనేమంటాను, జనరల్ గా జరిగేటటువంటి విషయం. మీరు మీ పార్టీలో కల్మషం లేకుండా ముందుకు వస్తే మేము కూడా దానికి వస్తాం. నేనేమంటానంటే కొడాలి నాని, వంశీ గారు వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళకు ఉన్నటువంటి ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టేటువంటి వేధింపులతోటి వ్యక్తిగతంగా వాళ్ళు ఒక గ్లిడ్జ్ పెంచుకొని, ఒక ఈర్ష్య లేకపోతే ఒక ద్వేషం పెంచుకొని మమ్మల్ని ఈ విధంగా మా కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులను, వంశీ గారి భార్యని వాళ్ళ మదర్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయలేదండి ఐటీడీపీ కార్యకర్తలు. ఇవన్నీ కూడా ఫ్రేమ్ కావాలి. ఎందుకంటే స్టార్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రత్యర్థి వర్గం కూడా ఊరుకోదు కదా రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి కంటే తక్కువ స్థాయిగా ఉంటాడు కాబట్టి వంశీ మీడియా కానీ కాదు మీరు వంశీ మాట్లాడిన మాటలు మనం ఇప్పటికీ కూడా సరేనండి. అందుకని మనిషిని చంపేసేటటువంటి జైల్లో కుట్ర జరిగిందా లేదా వంశీ గారి మీద? ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా బయటకు రానివ్వకుండా వెంట వెంటనే కేసులు పెట్టి వేధిస్తున్నారు కదా. అట్లాగే అది మన నందిగం సురేష్ గారి మీద కూడా అదే కదండి జరిగింది. మనం చూసాం కదా, జర్నలిస్టుల మీద కూడా ఎంతమంది మీద కేసులు పెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే మాట అన్నారు. ఎందుకంటే మేము ఎవరిని కూడా వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టాం, రాజకీయ కక్షలు చెయ్యం, కానీ తప్పులు చేస్తే వదిలిపెట్టాం. చంద్రబాబు నాయుడు ఇదే మాట అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు మాట్లాడుతూ కూడా అదే అన్నారు. తప్పులు చేస్తే వదిలేయాలా? తప్పులు చేస్తే వదిలేయమని ఎవరు చెప్పలేదండి. చట్టం తరపున తాను చేసుకొని పోవాలి. కానీ
వీళ్ళు మొత్తం కూడా తప్పుల్ని ఎక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు అయితే ఎదుగుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు, ఎంపీ సీట్లు ఇచ్చారు, మార్చారు. వాళ్ళ పార్టీలో చేరితే తప్పులు ఒప్పులు అవుతాయి చెప్పండి మీరు. ఇప్పుడు వైసీపీ నుంచి కూటమి పార్టీలో చేరినటువంటి వాళ్ళ తప్పులన్నీ చేశారు అనుకున్నారా? వైఎస్ఆర్సీపీలో రైట్, తప్పులు రైట్. చేసి వేణుగోపాల్ గారు దయచేసి మధ్యలో ఇంటరప్ట్ చేద్దాం. పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడ ఉంటున్నారు మీకు తెలుసండి? మాకు తెలిసినటువంటి సమాచారం ఏంటంటే ముఖ్యమైన నాయకుల అపాయింట్మెంట్ అడిగినా కూడా 2-3 నెలల నుంచి ఇవ్వట్లేదు. ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు. ఆయన రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ప్యాకేజీ కోసం ఇక్కడికి వచ్చిపోయి ప్యాకేజ్ తీసుకున్నప్పుడు వాళ్ళు పంచ్ డైలాగులు ఇవ్వడం. రామారావు గారు ఓకే మనం మాట్లాడదాం. ఇంకా జయరామ్ గారు సార్ ఎలా చూడాలి ఇప్పుడు పార్టీల విధానం? అయితే మీరు తిట్టారు కదా అని మేము తిట్టాం కదా మీరు అని ఒకరినొకరు తిట్టుకోవడమే సరిపోతుంది, కానీ ప్రజలకు ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రశ్నార్థకం అయిపోయింది. అలాగే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, గతంలో అసలు నిజంగా వైసీపీ సరిగ్గా అద్భుతంగా పరిపాలన చేస్తుంటే 11 సీట్లకి ఎందుకు పరిమితం అయిపోయిందో అది వైసీపీ గమనించాలని కూడా అన్నారు. అంటే అది అందరం అన్నాం, పవన్ కళ్యాణ్ ఒకడే కాదు, మనం అందరం కూడా అదే దాన్ని అడిగాము. వైసీపీ నిజంగా కనుక అంత గొప్ప పాలన కనుక ఇచ్చినట్టు అయితే వాళ్ళు టార్గెట్ 20-25 years వాళ్ళ టార్గెట్ ఏదో 1 term కాదు, అసలు అది డైజెస్ట్ చేసుకోలేకపోయింది వైసీపీ. 20-25 years టార్గెట్ లోపల 11 సీట్లు అంటే నిజంగా అది ప్రజలు అది పెద్ద అవమానం, అలా డౌట్ ఏం లేదు. కానీ అది అయిపోయింది, అది గత చరిత్ర, సంవత్సరం క్రితం చరిత్ర, దాని గురించి మాట్లాడాల్సిన పని లేదు. అది పాలన లేదు కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ కూటమి ప్రభుత్వంలో కూడా ఎలాంటి పొరపాట్లు లేవా అనేది ప్రధానమైన ప్రశ్న. నేను అడిగేది ఒకటే, ప్రభుత్వాలను అడుగుతాను. నేను ప్రతిపక్షాలకు నాకు బంధువులు మిత్రులు కాదు. అప్పుడు నాకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ బంధువులు కాదు, మిత్రులు కాదు. ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి బంధువు కాదు, మిత్రుడు కాదు. నేను ప్రభుత్వాన్ని అడగడం అనేది ఒక పొలిటికల్ అనలిస్ట్గా, ఒక ఇంటెలెక్చువల్గా నా బాధ్యత కాబట్టి, ప్రజల మనిషిని కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అనేక కేసుల విషయం లోపల SC/ST కేసులు కావచ్చు, ఎస్సీల మీద దౌర్జన్యం కావచ్చు, ఆడపిల్లల మీద అత్యాచారాలు కావచ్చు, ఇక భూములు లాక్కోవడాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, అనేక రకమైన అంశాలు ప్రజల్లోకి జరుగుతున్నాయి, చూస్తున్నాం. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే దీనిపైన ఎందుకు స్పందించడం లేదు పవన్ కళ్యాణ్? సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయం లోపల ఒకటి ప్రజలు క్లియర్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే, ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా ఒకటి మేమంతా అదే చాలా సందర్భాలు అన్నాం, చెగువీర ఖాన్ దగ్గర ల్యాండ్ అవుతే అక్కడి నుంచి ట్రావెల్ చేసుకుంటూ సనాతన సంప్రదాయాన్ని ధర్మం దాకా వచ్చేసాడు. ఓకే, తన వ్యక్తిగత విషయాల లోపల, తన వ్యక్తిగత అవసరం లోపల సరే రోజుకో మతాన్ని మారవచ్చు, రోజుకో దేవుని మొక్కవచ్చు, దాన్ని ఎవరికి అభ్యంతరం మార్చుకోవచ్చు, అది ఆయన పర్సనల్ విషయం, అభ్యంతరం. కానీ ఒక రోల్ మోడల్గా ఉన్న మీరు, ఒక రోల్ మోడల్గా ఉన్న వ్యక్తి, మిమ్మల్ని చూసి 10 మంది మీ అడుగుజాడలో నడవాలనుకునే వ్యక్తి, వాళ్ళకు మీరు ఏం చెప్తారు? రేపు ఇక్కడ నుంచి మళ్ళీ మిమ్మల్ని చూసి హిందూ మతం అని చెప్పేసి వస్తున్న ఈ ఎవరైతే యూత్ ఉందో, రేపు రాత్రి మళ్ళీ మీరు క్రిస్టియన్ అని మొక్కితే మళ్ళీ ఏం చేయాలి? వీళ్ళంతా పోయి బాప్టిజం తీసుకోవాలా? మీరు రేపు వచ్చేసి మళ్ళీ రేపు ఏదో ముస్లింలలోకి వెళ్ళిపోతే వీళ్ళంతా పోయి మళ్ళీ ముస్లింలో కావాలా? అంటే ఒకదానికి మనకు ఒక అవగాహన ఉండాలి, ఒక ఆలోచన విధానం ఉండాలి. దాన్ని సైంటిఫిక్గా, స్టాటిస్టికల్గా దాన్ని ప్రజెంట్ చేసేటప్పుడు ప్రజల్లో కూడా ఈజ్ అ రోల్ మోడల్ అనిపించాలి. అది పవన్ కళ్యాణ్ ఒక నార్మల్ పర్సన్ అయితే మనం పట్టించుకోవాల్సిన పని లేదు. ఈజ్ అ రోల్ మోడల్. తను ఎంతో మందిని తను అనుకరిస్తారు. ఒక యాక్టర్గా కావచ్చు, ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎంగా కావచ్చు, నేను పోరాటాలతో పనిచేస్తా అన్నప్పుడు మేము కూడా తనతో కలిసి పనిచేసాం. పోరాట అంశాలకు వస్తే ఒక పోరాట యోధుడిగా కానీ ఏదైనా కూడా అనుకరిస్తారు. దాన్ని మనం చేసేటప్పుడు మనం దాన్ని నీట్గా పెట్టుకోవాలి, మన భాషని నీట్గా పెట్టుకోవాలి, మన భావాన్ని, మనలో ఉన్న పట్టుదలని స్వేచ్ఛని. మీ టార్గెట్ కనుక నిజంగా ఇదే అనుకుంటే దాన్నే చెప్పేసేయండి, అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. అట్లా అనుకుంటే మహోన్నతమైన వ్యక్తి నేను చెప్పాలంటే అటల్ బిహారీ వాజ్పేయి, ఆయన గురించి ఎవరి డిస్ప్యూటే ఉండదు. ఆయన అంత సనాతన సాంప్రదాయంలో ఉండే వ్యక్తి కూడా ఏ రోజు కూడా హిందూ మతాన్ని గురించి మాట్లాడలేదు. మీరు నోట్ చేసుకోవాల్సిన విషయం. ఈవెన్ ఆయన ఆ పార్లమెంట్ లోపల ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు ఐరన్ లేడీ అని ప్రస్తావించి ఆమెను ప్రశంసించారు పాకిస్తాన్తో యుద్ధం చేసేటప్పుడు.
మరి అంటే ఇది వాళ్ళకు ఇది ప్రజలకు సంబంధించిన అంశము, ప్రజా పాలన సంబంధించిన అంశము, ప్రజల అవసరాలకు సంబంధించిన అంశం లోపల పార్టీలను వ్యక్తులను మర్చిపోయి వాళ్ళు వ్యవస్థను గుర్తించేసి వ్యవస్థకు మంచి చేసే వ్యక్తులను వాళ్ళు ప్రైజ్ చేశారు. ఇప్పుడు ఈ రాజకీయ నాయకులకు ఇది ఎందుకు లేకుండా పోయింది? పరాపరా నరికేస్తామని ఒక ఆయన, తాట తీస్తామని ఒక ఆయన, తోలు వలుస్తామని ఒక ఆయన, ఇంకేదో చేస్తామని ఇంకొక ఆయన. అరే ఇది తప్పితే ఇంకేం లేదా? ఇది తప్పితే ఇది కాకుండా ఇంకేం లేవా? అంటే ఎందుకు వీళ్ళు ఇది చేస్తున్నారు అంటే హీరోయిజం, హీరోయిస్టిక్ మైండ్ సెట్ దీని మీద ఉన్న ఇంట్రెస్ట్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వెనుకబడిపోయింది వైసీపీ అనే మాట ఉంది. వైసీపీ చేయాల్సినది ఏంటంటే, నేను నా సిన్సియర్ అడ్వైజ్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీమ్ చేయాల్సింది ఏంటంటే, నిజంగా కనుక మీరు ప్రజల పక్షాన ఉండి కొట్లాడే టైం ఇది మీకు చాలా మంచి ఆపర్చునిటీ. ఇది సరే, మీరు తప్పులు చేసిండ్రు, ఎంత వాదం చేసింది ఏంటి అనే విషయం పక్కన పెట్టేస్తే ఇది మీకు మంచి ఆపర్చునిటీ. దీన్ని ప్రజల్లోకి వెళ్ళేసి ప్రభుత్వం పైన ఒక ప్రజల్లోకే కాదు అసెంబ్లీకి కూడా వెళ్తే బాగుంటుందేమో. అదే చెప్తున్నాను ప్లీజ్. సో ప్రజల్లోకి వెళ్ళేసి ప్రజలను మమేకం చేసుకొని మీరు అసెంబ్లీకి వెళ్ళేసి ప్రజల అంశాలను తీసుకొచ్చి మీరు అసెంబ్లీలో పెట్టేసి ప్రజల కోసం కనుక ఫైట్ చేసినట్టు అయితే డెఫినెట్గా ఇస్ అ గుడ్ ఆపర్చునిటీ. నేను ఎమ్మెల్యేని కాదు కదండి, నేను అసెంబ్లీ పోవడానికి. మీరు ఎమ్మెల్యే, మీ దగ్గర మీరు ప్లస్ 11 మంది 10 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నారు. 11 మంది అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. అదే 9 మంది ఎమ్మెల్యేలతోనే మనము తెలంగాణ తెచ్చుకున్నాము, 2 ఎంపీలతోనే తెలంగాణ తెచ్చుకున్నాం. అంటే ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలు అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ నంబర్. దాన్ని ఆయన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉండేసి ఈరోజు ఆయనకు ఇబ్బందిగా ఫీల్ అయ్యేసి, లేదు నాకు 151 నుంచి 9కి పడిపోయాం కాబట్టి పోవని అనుకుంటా అంటే దానికి ఎవరికి బాధ్యులు? ఆ 9 కూడా పోతే ఏం చేస్తారు? అది కాదు కదా. ఈ 99 చేసుకోవడానికి ట్రై చేయండి, 100కి రీచ్ కావడానికి ట్రై చేయాలంటే ప్రజల మధ్యలో ఉండాలి. ఇది మీకు తెలియని విషయం కాదు. జైలుకు పోయి వచ్చిన తర్వాత కూడా ప్రజల మధ్యలో ఉండేసి ప్రజల యోగక్షేమాలు కనుక్కొని సరే యాత్ర, రాజకీయ యాత్ర, ఏ యాత్ర అయినా కూడా ఏదో ఒక యాత్ర, పాదయాత్ర పెట్టుకొని, ఓదార్పు యాత్ర పెట్టుకొని వెళ్ళిళ్ళు. దాన్ని అందరు ప్రశంసించారు, అందరు కుటుంబంలో ఓన్ చేసుకున్నారు. మరి ఈ రోజు మీరు 5 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉండగానే పరదాలు కప్పుకొని కూర్చోవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఇతర మాటలు నమ్మి ఉండాల్సిన పరిస్థితులు ఏమొచ్చింది? టీవీలు చూడాలి, మేము ఏం మాట్లాడుతున్నాం వినాలి, మాలాంటి వాళ్ళని పిలిపించుకోవాలి, విషయం ఏం జరుగుతుందన్నా ఏం జరుగుతుందన్నా తెలుసుకోవాలి. అది ఏది లేదు, నువ్వు అది ఏది చేయలేదు. 5 సంవత్సరాల నుంచి నీకున్న డిఫిషియన్సీ ఏంటంటే విషయాన్ని నీ కళ్ళతో చూడలేదు, ఇతర కళ్ళతోనే నువ్వు చూస్తున్నట్టు భ్రమల్లో నువ్వు ఉన్నావు. ఆ భ్రమలు ఇప్పటికైనా తొలగిపోవాలి. వాళ్ళ కళ్ళతోనే నువ్వు చూడకూడదు, నీ కళ్ళతోనే మాత్రం చూడాలి, నీ చెవులతోనే వినాలి. అది వినాలి, చూడాలంటే మాలాంటి వ్యక్తులను, లేకపోతే ప్రజా సమస్యలు తెలిసిన వ్యక్తులను, కొట్లాడుతున్న వ్యక్తులతోని మమేకం కావాలి. అది ఎక్కడ చేశావు నువ్వు 5 ఏళ్లలో? ఎప్పుడు చేశావు? అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటి మాత్రమే నేను అప్రిషియేట్ చేస్తానండి. చంద్రబాబు నాయుడు గారు మొన్న మన అందరూ తెలిసిన విషయమే, ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంటికి వెళ్ళేసి అక్కడ తీసుకున్న షూట్ చేసిన వీడియోను కూడా ఎక్కడ కూడా హంగామా ఆర్భాటం ఉంటుంది, అది ఏది లేకుండా ఒక కుటుంబ సభ్యునిలాగా వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్న ఒక ముఖ్యమంత్రి అంటే ఆ ఇమేజ్ దాన్ని ఎవరు ఆపలేరు కదా. మనం చంద్రబాబు నాయుడుకి చెప్పలేదు, నువ్వు పోయి చెప్పులు కుట్టున్న వాళ్ళ ఇంట్లో ఉండు, తిను, ఆడ కూర్చో, వాళ్ళ చెప్పులు కొనుక్కొని మనం చెప్పలేదు. అంటే దాన్ని ఎవరైనా వద్దన్నారా? ఇప్పుడు దాన్ని ప్రజలు ప్రశంసించట్లేదా? ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తన ప్రజల్లోకి వెళ్ళేసి ప్రజల ఇంట్లో కూర్చొని, అది అట్టడుగా ఉన్న కుటుంబం అందామా, కులం అందామా, వ్యవస్థలో చిదరించుకున్న వ్యక్తులు అందామా, ఒక చర్మ కార్మికుని ఇంట్లో కూర్చొని ఆ రోజు ఆయన ఎంజాయ్ చేసి వచ్చిన తర్వాత ఆయనకు ఈ రోజు ప్రజల లోపల మెరిట్స్ పెరిగినాయి. అది మీరు చెయ్యండి, అంతకంటే గొప్పగా చెయ్యండి. చంద్రబాబు నాయుడికి ఒక ముఖ్యమంత్రిగా రోజుకు ఒక ఇంటికి పోవడానికి కూడా కుదరదైనా, నెలకోసారి పోతుండొచ్చు, నువ్వు రోజు పోవచ్చు. ఇది ఎందుకు చేయట్లేదు మీరు? ఈ పరాపరా నరకడం ఏంది, కొరకడం ఏంది, గిల్లడం ఏంది, గిచ్చడం ఏంది? ఇది అసహ్యంగా అనిపించడంలా? మీ నాయకులు మాట్లాడుతున్నట్టే మీకు అవమానమే కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ నాట్ ఏ స్మాల్ పర్సన్. మీరు ఇప్పుడు ప్రతిపక్ష నేత అన్న సరే, చట్టపరమైన అంశాల లోపల మీకు చట్టపరంగా ఉన్నా లేకపోయినా ఇంకా ప్రధానమైన పార్టీ అదే కనుక ప్రతిపక్ష నేతగా ప్రజలు అంగీకరిస్తే సరిపోతుంది. మీరు ప్రతిపక్ష నేత, మానసికంగా మీరు అంగీకరించుకోవాలి. మీరు ప్రతిపక్ష నేతగా మిమ్మల్ని మీరు అంగీకరించుకొని మీరు ప్రజల దగ్గర పోవడం ఎందుకు పోవట్లేదు? మిమ్మల్ని మీరు ఎందుకు అంగీకరించుకోవట్లేదు అనేది ఇది జగన్మోహన్ రెడ్డి. నిజంగా కనుక జగన్మోహన్ రెడ్డితో ఇది మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ఉన్న మన మిత్రుడు కావచ్చు, లేకపోతే ఇంకెవరి వ్యక్తులు కానీ జగన్మోహన్ రెడ్డి కనుక ఈ లైవ్ చూసినట్టయితే అది డెఫినెట్ గా చెక్ చేసుకోవాలి. ఇది కరెక్ట్ కాదు.
ఇది కరెక్ట్ కాదు. ప్రజల మధ్యలో కానీ ఉన్న పవన్ వ్యక్తులు- కళ్యాణ్ ఇంకో మాట కూడా అన్నాడు జయరాం గారు, 11 సీట్లు ఇచ్చి వచ్చినా సరే మేము గౌరవిస్తాము, మా కూటమి ప్రభుత్వం తప్పులు చేస్తే చెప్పండి, మేము ఖచ్చితంగా వింటామనే విధంగానే ఆయన మాట్లాడడం జరిగింది. ఈ అబ్సల్యూట్లీ దాన్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ మాటల లోపల అన్ని కొట్టిపడేసిన పని లేదు. కొన్నిటిని నేను వ్యతిరేకించినా కూడా భాష విధానం లోపల సౌమ్యంగా మాట్లాడి సామరస్యంగా చర్చల ద్వారా చర్చించుకుందాం అనేది ఏ వ్యక్తినైనా గౌరవిద్దాం. అక్కడ పవన్ ఉంటాడా, మన బాబు గారు ఉంటారా, లేకపోతే పురంధేశ్వరి గారు ఉంటారా, లేకపోతే కేసీఆర్ రేవంత్ ఉంటారా అనేది పక్కన పెట్టేద్దాం. ఇలాంటి వాతావరణాన్ని ఒక సంబంధించిన ఒక ఇంటలెక్చువల్ వాతావరణాన్ని కనుక క్రియేట్ చేసుకోగలిగితే దట్ ఈస్ అ గుడ్ ఫర్ అస్, గుడ్ ఫర్ పీపుల్. ఆ విషయాన్ని మీరు తెలుసుకోకుండా ఇంకా మీరు ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉండడం, దిస్ ఈస్ అ ప్యూర్లీ, నేను ఒక మెడికల్ డాక్టర్ని, ఒక మెడికల్ డాక్టర్ గా నేను చెప్పాలంటే ఇట్స్ ప్యూర్లీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. రైట్, ఇట్స్ నాట్ దట్ ద రైట్ ద కాంప్లెక్స్. ఆ కాంప్లెక్సిటీ మంచిది కాదు. ఇప్పటికైనా నువ్వు కుర్చీలో కూర్చొని మాట్లాడడం బంద్ చేసి ప్రజల మధ్య దగ్గరికి వెళ్ళు జగన్. వెళ్తే నిన్ను ప్రజలు గుండెల్లో పెట్టుకొని వాళ్ళ గూట్లో చూద్దాం సార్, మరి రాబోయే రోజుల్లో పాదయాత్ర కూడా చేస్తారంటే మన స్టేట్మెంట్ ఇచ్చారు. పాదయాత్రలు ఈ యాత్రలు అవన్నీ పక్కన పెడదాం. అదంతా ఓటు స్టైల్ అయిపోయింది. అది 10 ఏళ్ళు పాదయాత్రలు చూశారు, ఓదార్పు యాత్రలు చూసిండు. ఏ పాదయాత్ర చేసిండు కనుక మన చంద్రబాబు నాయుడు పోయి ఇంట్లో కూర్చున్నాడు? ఏ యాత్ర చేసుకున్నాడు? నువ్వు పోయి ఇంట్లో పోయి కూర్చొని సామాన్యులాగా వెళ్ళు. ఈ రోజు సోషల్ మీడియా ప్రతి జేబులో. జయరాం గారు మనం మిగతా గెస్టులు కూడా మాట్లాడదాం, టైం తక్కువగా ఉంది. రైట్, వేణుగోపాల్ గారు, ముఖ్యంగా చంద్రబాబు తను పూర్తి అవగాహనతో ఉన్న మా మధ్య విభేదాలు లేవు అని ఆయన క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది పవన్ కళ్యాణ్. అంటే ఆ విషయం ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? అంటే మేమిద్దరం అవగాహనతో ఉన్నాం కానీ కింద కేడర్ అయితే కొట్టుకుంటుంది అనే ఒక అర్థం వచ్చేలాగా పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఎలా చూడాలి? విజయ్ గారు, ఒక కుటుంబంలో నలుగురు ఉంటే ఆ నలుగురిలోనూ కూడా ఏదో ఒక గ్యాప్ అనేది ఉంటుంది. అలాంటి గ్యాప్ 3 పార్టీలు కలిపి ఏదైతే ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం అయినా లేకపోతే బీజేపీ అయినా జనసేన అయినా 3 పార్టీలు కలిపి ప్రయాణించేటప్పుడు ఏదో ఒక గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్ ను పక్కన పెట్టండి. అది కార్యకర్తలైనా నాయకులైనా మేమైనా పక్కన పెట్టేసి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పనిచేయాలి. పనిచేసి 15 సంవత్సరాలు పడితే ఈ రోజు ఏదైతే మామిడి చెట్టు లేదా టెంకాయ చెట్టు లేదా ఇంకో చెట్టు ఏదో ఒక చెట్టు నాటితే అది ఫలితం రావడానికి 10 రోజులు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఈ రోజు ఈ కూటమి బలపడాలంటే ఖచ్చితంగా కార్యకర్తలు నాయకులు రాష్ట్ర ప్రజలు అందరూ కలిసి వస్తే అభివృద్ధి అనేది చేసి చూపిస్తాము. ఎన్డీఏ కూటమి అభివృద్ధి చేసి చూపిస్తుంది అని చెప్పేసి ఒక ప్రజలతో మమేకంతో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏదైతే అనలిస్ట్ గారు కూడా చెప్తారు, చంద్రబాబు నాయుడు ఏదైతే ఎక్కడ సమస్య అనేది ఉంటే తెలుసుకొని ఆ కుటుంబంతో కూర్చొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇల్లుకి 1,50,000 1,80,000 ఇస్తే మిగతా డబ్బు నేను ఇస్తానని చెప్పడము, నా సొంత డబ్బు ఇస్తానని చెప్పడము, వాళ్ళకి ఒక అంగిడి పెట్టిస్తామని చెప్పడము, ఇటు రకరకాలుగా ఏదైతే ఒక కుటుంబానికి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని దత్తకు తీసుకోవాలి, ఇటు రకరకాలుగా ఒక పేదవాడిని ఆదుకోవాలి అని చెప్పి ఏ విధంగా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు, అదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా అట్టడుగు వర్గాలకు పోయి చేరడము, అదే విధంగా రోడ్లు లేని ప్రాంతాలకు కూడా పల్లెలకు కూడా పోయడము, వాళ్ళకి చెప్పులు లేవంటే ఆయన సొంత డబ్బులతో చెప్పులు కొని పంపించడము, ఇలాంటి కార్యక్రమాలు ప్రజల మధ్యలో ఉండాలి నాయకుడు అనేవాడు. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు పాదయాత్ర చేస్తావు, ఇంకొక బస్సు యాత్ర చేస్తావు, ఇంకొక యాత్ర చేస్తావు, సమస్యలు తెలుసుకుంటావు. ఆ సమస్యలు పరిష్కారం అవుతుందా లేదా, నేను రచ్చబడ్డ కార్యక్రమం చేస్తాను జనవరిలోనో అక్టోబర్లోనో అంటూ ఏదో అటెండర్లకి పార్టీని అప్పచెప్పేసి మనం పక్కన ఉండేసి ఏదో జరిగిపోతుంది, మనం బటన్ నొక్కితే అందరూ కోటేశ్వర్లు అయిపోతున్నారు అనుకోవడం భ్రమ. దానికి నిదర్శనమే ఈరోజు 11 సీట్లు రావడం జరిగింది. అంతేగాని వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏదో చెగువీర అన్నాడు, ఈ రోజు సనాతన ధర్మం అన్నాడు. అది ఏది ఎక్కడన్నా సరే సనాతన ధర్మం పైన ఏదైనా ఎఫెక్ట్ జరిగినా లేకపోతే కొన్ని ఇబ్బందులు మతం పైన జరిగినప్పుడు మాట్లాడతారు. అంటే మాట్లాడకూడదా? క్రిస్టియన్ మతం గొప్పదే, అదేవిధంగా ముస్లిం గొప్పదే, అదేవిధంగా హిందూ మతం కూడా గొప్పదే. కానీ హిందువులు మాత్రం ఎందుకు తక్కువ చేసి చూస్తున్నారని చెప్పి ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఆయన ఏం మాట్లాడినా తప్పే, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా కరెక్టే. ఆయన పరపర అంటాడు, మెడకాలు తీసేస్తానంటాడు, తిరుపతి గంగమ్మ జాతరలాగా చేసినా అది తప్పే, అది మాట్లాడడం తప్పు కాదని చెప్పి మీరు సమర్థిస్తారు. వేణుగోపాల్ గారు అలా ఎవరు అనలేదు కదా, జగన్మోహన్ ఇప్పుడు డిబేట్ పెట్టిందే రామారావు గారు.
మీరు ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు తలకాయ ఇలాంటి తీసేస్తాము కార్యక్రమాలు మీకే చెప్తారు. అన్నారని మీరు మాట్లాడడం అప్రమాణ చేస్తారు, దయచేసి వాళ్ళ కార్ల కింద తొక్కించి తప్పండి. చంపేస్తారు. రైట్ మేము ఒక్క కాంగ్రెస్ నిమిషం వచ్చినాము, మాట్లాడుతున్నారు. రైట్ వేణుగోపాల్ గారు అలా ఎవరు అనలేదు. పవన్ డిబేట్ ఏదో జరిగింది. మా బాబాయ్ చెప్తున్నామే కానీ మీ బాబాయ్ చెప్పేమా? లేదా మా మాట్లాడండి. తండ్రి రాజశేఖర రెడ్డి గారి సానుభూతితోనే ఈ రోజు రిలయన్స్, అదే విధంగా సోనియా గాంధీ అన్నారు, మళ్ళీ అదే రిలయన్స్ వాళ్ళు ఇంటికి పిలిపించి డిన్నర్ పెట్టారు. ఇవన్నీ కార్యక్రమాలు మీరు చేయొచ్చు, Right. అది తప్పులేదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం మాట్లాడినా తప్పే, చెగువీర గురించి మాట్లాడిన తప్పే. ఈయన మాట్లాడి రైట్ అదే వేణుగోపాల్ గారు ఇంతకుముందు జయరామ్ గారు మాట్లాడినప్పుడు కూడా ఒకటే అన్నారు. ఇప్పుడు వ్యక్తిగత విషయం అది మారచ్చు, నచ్చిన విధంగా మాట్లాడొచ్చు, చేయొచ్చు అని చెప్పారు. కానీ ఒక క్లారిటీ ఉండాలి కదా అంటున్నారు. రైట్ సార్ విజయ్ గారు, మేము మాట్లాడేటప్పుడు సమయం ఇస్తే తప్పనిసరిగా మాట్లాడండి. ఆర్గ్యుమెంట్ చేసుకుంటే ఇంక మరి ప్రజలకి ఏం రీచ్ అవుతాం మేము మాట్లాడేది. కాదండి, మీరు ఒక ఆరోపణ చేశారు రామారావు గారు, ఒక నిమిషం. రిలయన్స్ వాళ్ళు ఏదో పత్రికలో వచ్చింది, మమ్మల్ని అంతా రైట్ మీరు మాట్లాడుతున్నారు రామారావు గారు. కానీ రిలయన్స్ వాళ్ళు మేము భోజనం పెట్టారు. అబద్ధాలు ఎలా మాట్లాడతారు డిబేట్ లో? రైట్ రామారావు గారు, ఒక నిమిషం. నేను 27 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా వైఎస్ఆర్ పార్టీలో 100 సంవత్సరాలు ఉండవా? జగన్మోహన్ రెడ్డి రామారావు గారు, ఒక్క నిమిషం. నెక్స్ట్ మీరే మాట్లాడారు కానీ ఎట్లా మాట్లాడతావు? అన్న మాటలు అన్నారని ఎందుకు మాట్లాడతావు? ఏమనలేదు, మాటలు అన్నట్టుగా ఎందుకు మాట్లాడతారండి? ఏమనలేదు. అంబర్రామ వల్లేదా మా కార్యకర్తలు మేము చంపుకుంటే మీకేమని? ఏమండి మేము కాంపౌండ్ ఇచ్చుకుంటాం, మేము ఇంకోటి చేసుకుంటాం, మీ కార్యకర్తలు చంపేసాం అనలేదు అంబర్రామ్ బాబు. వివేకానంద మా బాబాని మేము చంపుకుంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు తలలు తీసేస్తా ఉన్నారని మాట్లాడారు. ముందు అది ఉపసంహరించుకోండి, తర్వాత మిగతా వాళ్ళ గురించి మాట్లాడారు. ఒకటండి విజయ్ గారు, ఇక్కడ ఒకటండి, ఈ పార్టీకి గానీ నాయకుడికి గానీ వీళ్ళు మాట్లాడే మాటలు క్షణానికి ఒకటి ఉంటుంది, నిమిషానికి ఒకటి ఉంటుంది. వీళ్ళు ఒప్పుకుంటున్నది. రామారావు గారు మాట్లాడతాం, విషయం చెప్పండి. 2029లో వైసీపీ రావాలంటే మారాల్సిన అవసరం ఉందంటారా? చాలా విషయాల్లో మారాల్సిన అవసరం ఉంది. అమరావతి రాజధాని విషయంలో కానీ, సామాజిక సమీకరణల విషయంలో కానీ, మాట్లాడే విషయంలో కానీ చాలా విషయాల్లో మారాల్సిన అవసరం ఉందని ఒక వాదన ఉంది. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కోటరి మధ్య ఉండి అధికారం లేనప్పుడు పాదయాత్ర చేస్తే అధికారం వస్తుందా? ఒకటండి విజయ్ గారు, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం అధికారం కోసం గనకైతే నిన్న ఎన్నికల్లో మేనిఫెస్టోలో గనక 3-4 అంశాలు చొప్పించుంటే అధికారంలోకి వచ్చి ఉండేవాళ్ళం, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా. బట్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతోటి ప్రజల పట్ల ఏదైతే రాజశేఖర రెడ్డి గారి ఆశీష్ సాధన కోసం ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు పనిచేయాలనే నిర్ణయంతో ముందుకు సాగుతున్న పార్టీ. ఇప్పుడు సంవత్సర కాలంగా మేము ఎందుకండి, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఏదైతే మేము పోరాటం ఎందుకు చేస్తున్నాం అంటే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, యువతకు 3000 నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేసి మీరు మంచి పేరు తెచ్చుకోమని మేము పోరాటం చేస్తామండి. 2029 గురించి మేము ఆలోచించట్లేదు. 2029 ఏం చేయాలనేది ప్రజలు నిర్ణయిస్తారు, అది వేరే అంశం. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారి అంశం చూస్తే ముఖ్యంగా ఆయన అభిమానులు కానీ, లేకపోతే కాపు కమ్యూనిటీ కానీ, నాకు రాష్ట్రంలోని కాపు కమ్యూనిటీలో దాదాపు నాయకత్వం పెద్ద నాయకులందరూ కూడా పరిచయం ఉంది. వాళ్ళ ఆకాంక్ష ఏంటంటే దాదాపు 4 దశాబ్దాలుగా మనము అనేక చిన్న కమ్యూనిటీలు ఏదైతే కాపుకున్నటువంటి ఉపకులాలన్నింటినీ కూడా ఏకీకృతం చేసుకుని మనం కాపు ముఖ్యమంత్రి కావాలనేటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతుంటే ఈ పవన్ కళ్యాణ్ ఏందయ్యా బాబు, పవర్ స్టార్ అవుతాడు అనుకుంటే, పవర్ కళ్యాణ్ అవుతాడు అనుకుంటే ప్యాకేజీ కళ్యాణ్ అయ్యాడని అలా నెత్తి నోరు కొట్టుకుంటున్నారండి. ఒకటి రామారావు గారు, ఒక విషయం మీరు గమనించాలి, పొత్తులు పెట్టుకున్నా రాజకీయంగా ఎదుగుతున్నారు కదా. ఇక్కడ 21 సీట్లు ఉన్నాయండి పవన్ కళ్యాణ్ గారికి. నేనేమంటున్నానంటే 164లో 130 తెలుగుదేశం, 2వ ప్లేస్ పవన్ కళ్యాణ్. ఆయన అధికారంలో చేరినాక ప్రతిపక్షం వైసీపీ కాకేమొచ్చిందండి, ఆయన మొన్న తలాతోక లేకుండా మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి రాజకీయ అవగాహన లేదు, కేవలం సినిమా డైలాగులు, ప్యాకేజ్ కోసం పార్టీ పెట్టాడు. 2014-19 చూసాం కదండి, ఒక్క సీటు కానీ ఒక్క పదవి తీసుకోకుండా ప్యాకేజ్ కోసం ఏదైతే లింగమనేనితో టైప్ అయి అక్కడ ఇప్పుడు పార్టీ ఆఫీస్ కట్టేటువంటి స్థలం కూడా ప్యాకేజ్ లో భాగంగా వచ్చింది కదండి. ఇప్పటికి కూడా ఉందండి ఆయన మీద ఆరోపణ. ఎప్పుడైనా చెప్పమనండి, నెలకి 50 కోట్ల రూపాయలు చొప్పున ప్యాకేజ్ తీసుకున్నాడు. రామారావు గారు నిజంగా ప్యాకేజీ తీసుకున్నట్టే కనుక ఒకటి రామారావు గారు నిజంగా ప్యాకేజ్ తీసుకున్నట్టే ఇంతకాలం 11-12 ఏళ్ళ పాటు ఒక రాజకీయ పార్టీని నడపడం అంత ఈజీనా? ప్యాకేజీ తీసుకుని నడపాలంటే అతనికి సినిమాలు ఉన్నాయి, మన తెలుగులో టాపెస్ట్ హీరో, అతనికి అంత మంచి లైఫ్ వదులుకొని రాజకీయంగా సేవ చేస్తున్నాను అని చెప్తున్నారు కదా.
ఒకటండి, ఇక్కడ కాపు కమ్యూనిటీ ఆకాంక్ష ఉంది, జనబలం ఉంది. దాన్ని ఈయన క్యాచ్ చేసుకుని 2014-19 మధ్య ఏ ఒక్క కాపు కన్నా పదవి తీసుకున్నాడు చెప్పండి? డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు అప్పుడు కూడా, ఎందుకు పదవులు అడగలేదు? ఈయన ఆకాంక్ష, ప్యాకేజీ ఆకాంక్ష అనేది అక్కడ ప్రూవ్ అయింది కదండి. ఈ సినిమా డైలాగ్స్ తోటి తొక్కి నారదీస్తాం, అది చేస్తాం, మేము భయపడం, ఈ డైలాగ్ తోటి నెట్టుకొస్తున్నాడు. అసలు ఇక్కడ ఎందుకు నివాసం ఉండట్లేదు? నాయకులకు ఎందుకు అందుబాటులో ఉండట్లేదు? అసలు ఈయన సచివాలయంలో ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని క్యాలిక్యులేట్ చేయండి 1 year లో? ఈయన ఫెయిల్యూర్ అక్కడే బహిర్గతం అవుతుంది. ఈయనకి చిత్తశుద్ధి లేదు. కేవలం ఉప ముఖ్యమంత్రి పదవిని తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడానికి, తన స్నేహితుల ఆస్తులు పెంచుకోవడానికి. టీజీ విశ్వప్రసాద్ ఉన్నాడు కదండి, 1200 ఎకరాలు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఆయనతో భాగస్వామ్యంగా సినిమాలు తీసేటటువంటి నిర్మాతకు 1200 ఎకరాలు, ఎలక్ట్రికల్ స్కూటర్ల కంపెనీ తయారు చేస్తాను, 1200 ఎకరాలు కావాలన్నా? ఇది పవన్ కళ్యాణ్ గారి పంపకాల పంచాయతీ. పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క దొంగ కేసుల మీద మాట్లాడు, ఈ సినిమా డైలాగ్స్ తోటి అప్పుడప్పుడు వచ్చి హడావిడి చేస్తాడు తప్ప ఈయనకి కనీస రాజకీయ అవగాహన లేదు. కనీసం ఈయన బనకచర్ల ప్రాజెక్ట్ అంశం కూడా చూడండి, 80,000 కోట్ల ప్రాజెక్ట్ ఎందుకు? మేఘా కృష్ణారెడ్డి తోటి టైఅప్ కోసమని వాళ్ళకి ఒత్తాసు పలికే ఏపీ వెంకటేశ్వరరావు గారే నెత్తినోరు కొట్టుకున్నాడు కదండి. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా వీళ్ళ విధానాలను వ్యతిరేకిస్తున్నారు కదా, మనం చూసాం. సీనియర్ వ్యవసాయ శాఖ మంత్రిగా మన టాపిక్ బయటకు వెళ్తుందండి. రైట్ టైం అయింది రామారావు గారు, మరోసారి మాట్లాడదాం. బనకచర్ల ప్రాజెక్ట్ గురించి అది లాభమా, ఏపీకైనా ఉపయోగపడుతుంది అనేది మనం మరో టాపిక్లో చూద్దామండి. థ్యాంక్ యూ రామారావు గారు, అలాగే తిరుత్తని వేణుగోపాల్ గారు, తాటిగారి జయరామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు.